ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. ఇక లోక్సభలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ బీహార్, జార్ఖండ్ తో పాటుగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. ఇక ప్రత్యేక కార్యక్రమాలలోనూ ఏపీకి ప్రాధాన్యతను ఇస్తామని చెప్పారు. రాయలసీమతో పాటుగా ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేకంగా ఆర్థిక సాయం చేస్తామన్నారు. అలాగే అమరావతి నిర్మాణానికి ప్రత్యేక సాయం అందిస్తామని చెప్పారు. అమరావతి నిర్మాణానికి 15 కోట్ల రూపాయలను కేటాయించినట్లుగా నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇక పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించినట్లుగా తెలిపారు. అవసరాన్ని బట్టి ఇంకా నిధులను ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇక వివిధ ఫైనాన్స్ సంస్థల ద్వారా నిధులను సమకూర్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తామని నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. ఇక విశాఖ, చెన్నై, ఓర్వకల్లు, బెంగళూరు పారిశ్రామిక కారిడార్ కు నిధులను కేటాయిస్తామని అన్నారు. ఏపీ విభజన చట్ట ప్రకారంగా చర్యలను తీసుకుంటామన్నారు. 500 పరిశ్రమల్లో 1 కోటి మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు ఏపీకి రైతులకు జీవనాడి అని చెప్పారు. దేశ ఆహార భద్రతకు పోలవరం చాలా ప్రధానమైందని నిర్మలా సీతారామన్ తెలిపారు. For essential infrastructure such as water and Andhra Pradesh Reorganization Act. Our government has made concerted efforts to fulfill the commitments in Andhra Pradesh Reorganization Act. Recognizing the state's need for the capital, recognizing the state's need for a capital, we will facilitate special financial support through multilateral development agencies. In the current financial year, 15,000 crore rupees will be arranged with additional amounts in future years. Our government is fully committed to financing and early completion of the Polavaram irrigation project, which is the lifeline for Andhra Pradesh and its farmers. This will facilitate our country's food security as well. Under the Act, Andhra Pradesh Reorganization Act, for promoting industrial development, funds will be provided for essential infrastructure such as water, power, railways and roads in Kopparthi node on the Visakhapatnam-Chennai industrial corridor and Varavakal node on the Hyderabad-Bangalore industrial corridor. An additional allocation will be provided this year towards capital investment for economic growth. Andhra Pradesh Reorganization Act. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందజేస్తారు. శ్రీనివాస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేకమైనటువంటి అవకాశాలు కల్పించిందని చెప్పుకోవచ్చు. కేంద్రానికి సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కి ఎటువంటి రాయితీలు కేంద్రం ఇవ్వబోతుంది, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కేంద్రం ఎలాంటి ప్రేమ చూపించబోతుంది, గతంలో మాదిరిగానే నామమాత్రపు ప్రేమ చూపిస్తుంది, అదేంటంటే కనుక పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ని ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అనే అంశం మీద ఇప్పటి వరకు పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అయితే కేంద్రం అంటే 2024 సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత బీజేపీ మరొకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ప్రవేశపెట్టినటువంటి ఏదైతే భారతదేశానికి సంబంధించిన బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ లో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ కి ఆంధ్రప్రదేశ్ ని ఆదుకుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు ఇవ్వడమే కాకుండా ప్రత్యేకమైనటువంటి రాయితీల ద్వారా కూడా ఆదుకుంటాము అని చెప్పడం జరిగింది. ఒకవేళ అమరావతి నిర్మాణం జరిగే కొద్దీ కూడా వ్యయం పెరిగినా లేదంటే కనుక అమరావతి నిర్మాణానికి వాళ్ళు పగతికాయ దశలో ఇస్తున్నటువంటి 15,000 కోట్ల రూపాయలు సరిపోకపోతే కనుక వాటిని పెంచి ఇచ్చేందుకు కూడా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం కేంద్ర నిర్మలా సీతారామన్ పెట్టినటువంటి బడ్జెట్ లో అవకాశం కల్పించింది. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఏదైతే ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు నిపుణుల కమిటీ పర్యవేక్షించిన తర్వాత తిరిగి కాపర్ డ్యామ్ ఇవన్నీ తిరిగి నిర్మాణం చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే తిరిగి నిర్మాణం చేసే నేపథ్యంలో
పోలవరం త్వరగతిన పూర్తి చేయడానికి కావాల్సినటువంటి అన్ని అంశాలని కూడా పరిశీలన తీసుకుని పోలవరం త్వరగతిన ఎంత త్వరగా పూర్తి చేయగలుగుతాం అంత త్వరగా పూర్తి చేస్తామని చెప్పినటువంటి నేపథ్యం. అంతేకాకుండా ప్రతి అంశంలోనూ ఇటు విశాఖ నుంచి చెన్నైకి మధ్యలో కారిడార్, అదేవిధంగా ఒంగోలు బేసిక్ కారిడార్, బెంగళూరుని రేట్ చేసుకుంటూ కూడా ఈ కారిడార్లు ఏవైతే ఇండస్ట్రియల్ కారిడార్లు దాని ద్వారా రాష్ట్రాన్ని ఆదుకుంటామని చెప్తారు. ఇంకా మిగిలిన అన్ని అంశాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు బడ్జెట్ పోలవరం, ఎప్పుడు విశాఖ, చెన్నై, ఓర్వపల్లి, బెంగళూరు పారిశ్రామిక కారిడార్గా నిధులు కేటాయిస్తాం. దీనికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తే కనుక రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెద్ద ఎత్తున రూపుమాపేటువంటి అవకాశం ఉంది. మరో పక్క నుంచి ఈ 15,000 కోట్ల రూపాయలతో అమరావతి నిర్మాణాలు చేపడితే కనుక పెద్ద ఎత్తున రాష్ట్రం డెవలప్మెంట్ కి సంబంధించి కీలకంగా అడుగులు ముందుకు వేసినట్టు అయితే కేంద్ర ప్రభుత్వం ఏ అంశాల్లో అయితే మన రాష్ట్రం ఎదురు చూస్తూ ఉందో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమితో తాను పెట్టుకున్నటువంటి ఏదైతే పొత్తు ఉందో అది ఎక్కడా కూడా తప్పు రాంగ్ అని చెప్పేదానికి లేకుండా పూర్తి స్థాయిలో రాష్ట్రానికి మిగిలిన విశాఖ సంబంధించినటువంటి రైల్వే జోన్ కావచ్చు, కోస్టల్ కారిడార్ నిర్మాణాలకు సంబంధించిన అంశాలు కావచ్చు, పోర్టు నిర్మాణాలు కావచ్చు, మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కేంద్రం నుంచి రావాల్సినటువంటి ప్రతి నిధులు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా త్వరగతిన రిలీజ్ చేయడమే కాకుండా రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే ప్రపోజల్స్ ఎప్పటికప్పుడు కేంద్రానికి పంపిస్తున్న నివేదికలు ఏవైతే ఉన్నాయో నివేదికల ప్రకారం ప్రతి అంశంలోనూ కూడా ముందు రాష్ట్రాన్ని ఆదుకుంటామని కూడా భరోసా ఇచ్చారు. ప్రధానంగా ఈ రోజు పెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ పెద్ద ఎత్తున బడ్జెట్ పెట్టడమే కాకుండా రాష్ట్రాన్ని ఆదుకుంటంలో పెద్దన్న పాత్ర కేంద్రం పోషిస్తున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.